నార్మల్‌గా స్టార్ట్ అయిన మూవీ సో, తర్వాత 'నిహారిక కొణిదెల' గారు వచ్చిన తర్వాత ఆ స్పీడ్ అయితే ఒక స్పీడ్. బుల్లెట్ ట్రైన్ లాగా బుల్లెట్ ట్రైన్ ఎళ్ళిపోయింది లాగా అని అయిపోయింది. చెప్పేసని చాలామంది అసలు అన్నారు. నేనే నమ్మలేకపోయాను. హ్మ్. మొన్న ఇప్పుడు ఫోన్ చేసి నిహారిక గారు కథ విన్నారు. ఆవిడకి నచ్చింది. ఆవిడ చేస్తున్నారా అనంటే, హ్మ్. చాలా చూసాంలే అనుకున్నా నేను. ఓకే. అందరూ అంటే పాపం 3 ఇయర్స్ నుంచి వీళ్ళు విన్నారు, వీళ్ళు చేస్తారంట. అంటే ఎక్సైట్ అవ్వడం. హ్మ్. అవునా అంటే కొన్ని రోజుల తర్వాత ఇదైపోవడం. యాహ్! అవ్వట్లేదు, ఇక్కడ అవ్వట్లేదు, వేరే దగ్గరికెళ్తా అంటే మళ్ళీ చెప్పడం, ఎక్సైట్ అవ్వడం. లాస్ట్ ఇంకా సర్లే అయినప్పుడు చూద్దాంలే అనుకున్నా గానీ, హ్మ్. టక్కన పూజ అన్నారు. నాతో నిహారిక గారు మీటింగ్‌కొచ్చారు, మాట్లాడారు. నాకప్పటికి డౌట్ ఉండే. హ్మ్. నన్ను పెట్టుకుంటారో లేదో, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి గదా! రైట్. వాళ్ళకి చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్. అవన్నీ దాటుకొని వచ్చి పూజ స్టార్ట్ అయిపోయింది. అనుకున్న టైంకి వాళ్ళు షూటింగ్‌కెళ్ళిపోయారు. అంతా టక 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 చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. హ్మ్. సో, ఐ అండర్‌స్టూడ్. ఓకే. ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక నోన్ పీపుల్, సినిమా అంటే ఏంటో తెలిసిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే ఇంత ఫాస్ట్‌గా పనులవుతాయా? ఇంత బావుంటదా? అనేది నాకు అర్థమైంది. కానీ ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలకు రీచ్ అవ్వడానికి కూడా సో, అది కూడా బాగా ఉపయోగపడింది బ్రో నిజంగా. ఆఫ్ కోర్స్ అండి. యాహ్! దట్ వాస్ వండర్‌ఫుల్ థింగ్ యాహ్! అనమాట. 'నిహారిక' గారు లేకపోయుంటే హ్మ్. ఈ లెవెల్ రిలీజ్ గానీ, ఈ లెవెల్ ఎక్స్‌పోజర్ గానీ మా సినిమాకి వచ్చుండేది కాదు అని అనుకుంటున్నాను నేను. యాహ్! అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో, సక్సెస్ అయిన తర్వాత మరి చిరంజీవి గారి దగ్గరికెళ్ళి అందరూ మీట్ అవ్వడం అన్నీ. అవును. కాతే మీరు మాత్రం ఆ ఛాన్స్ మిస్ అసలు, చేసుకున్నారనిపిచ్చింది. అసలు ఘోరం అసలు. హ్మ్. నేను సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ ఆహ్, లాస్ట్ స్టేజెస్‌లో ఒక 1 మంత్‌లో ప్రీ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ అంటారు. హ్మ్. నిహారిక గారిని కలిసిన ప్రతిసారి చిరంజీవిని తీసుకురండి, ఆయనని తీసుకురండి మన ప్రీ రిలీజ్‌కి అని చాలా విసిగించా. ఆ! ఫోన్ చేసినప్పుడల్లా ఒక 2, 3 సార్లు అడిగాను. ఇట్లా కాదు మరి డైరెక్ట్‌గా అడిగితే బాగోదని చెప్పి నెక్స్ట్ టైమ్ నుంచి ఆయన మేనేజర్ ఇట్లా అంటారు కదా! ఓకే. చిరంజీవి గారు ఇలా. యాహ్! యాహ్! ఆ! వస్తున్నారా? ఓకే. వస్తున్నారా? అంటే ట్రై చేస్తున్నానండి, ట్రై చేస్తున్నానండి అని. ఎందుకంటే నా ఫస్ట్ నేను మ్యూజిక్ స్టేజ్ 'హనుమాన్‌కి' కూడా చిరంజీవి గారు వచ్చారు యాహ్! ప్రీ రిలీజ్‌కి. ఈ సినిమాకి కూడా ఆయన రావాలి, ఆయన రావాలి అని బాగా గట్టిగా మేనిఫెస్ట్ చేశాను అనమాట నేను. యాహ్! కానీ అది కుదరలేదు. కుదరలేదు. యాహ్! అది కుదరకపోగా బ్యాడ్ లక్ చూడండి. ఒకరోజు ఆయన సడెన్‌గా సినిమా తెప్పించుకొని ఒక సాటర్‌డే మార్నింగ్ చూసారు సినిమా. హ్మ్. మార్నింగ్ చూసేసరికి ఆయన ఆఫ్టర్‌నూన్ కల్లా అందరిని పిలిపించేసారు. మీ అందరితో మాట్లాడాలి నేను రండి అని. కరెక్ట్‌గా అదే టైంకి నేను ఐ వాస్ ఇన్ తిరుమల, తిరుపతి. సినిమా అయిపోయింది కదా! ఒకసారి కొండకెళ్ళొద్దాం అని వెళ్ళాను. ఆ రోజు నైటే, ఆ ముందు రోజే ఎళ్ళాను నేను. ఓకే. ఫోన్ వచ్చేసరికి అసలు తిరుపతిలో ఉండుంటే మేబీ ఆ టైంకి ఏమైనా ఫ్లైట్స్ అట్లా ఏమన్నా ఉంటుంటే నేను వెళ్ళి డెఫినెట్‌గా ఇమ్మీడియేట్‌గా వచ్చేసేవాడిని. హ్మ్. ఇమ్మీడియేట్‌గా వచ్చేసేవాడిని. బట్ అప్పటికి పైకెళ్ళిపోయి అసలు రాలేకపోయాను. చాలా ఫీల్ అయ్యాను. యాహ్! చాలా ఒక 1, 2 అవర్స్ కనీసం వీడియో కాల్‌తో అయినా మాట్లాడిచ్చండి అని అడిగాను. హ్మ్. ఇంక అందరి మధ్యలో అది కుదరలేదది. యెస్. అంటే చాలామంది ఉన్నారు కాబట్టి చాలా మందున్నారు. అండ్ సార్ ఆహ్, అంటే కొత్త వాళ్ళైనా గానీ ఎంకరేజ్‌మెంట్ ఇచ్చే ఎంకరేజ్‌మెంట్ దట్ వాస్ వండర్‌ఫుల్. ఊరికే అండ్ మీ గురించి సార్ చెప్పిన మాటలు గూడా స్పెషల్‌గా యాహ్! ఏంటంటే మ్యూజిషియన్ ఎవరయ్యా అని చెప్పేసి యాహ్! సార్ మ్యూజిక్ మాట్లాడారు. డైరెక్టర్ రాలేదా అని అడిగారు. రాలేదు. అప్పటికి అబ్బా! అసలు నా బాధ ఇంకొకటి 100 టైమ్స్ ఎక్కువైంది. అండ్ సార్ గూడా గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. అవును. ఏంటంటే అది సాంగ్స్ విన్నట్టు కాదు. సో స్టోరీతో వెళ్ళిపోయింది. పాటు వెళ్ళిపోయింది. కొలాబరేట్ అయిపోయి ఎళ్ళిపోవడం అనేది ఇట్ వాస్ వండర్‌ఫుల్ అని. అండ్